దాన్ని సైలెంట్గా అసలు ఏంటనేది తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేసుకోవాలా, అల్లరి చేసుకోవాలా? ఫస్ట్ విషయం చెప్పండి నాకు. ఎందుకు అల్లరల్లరిగా చేస్తున్నారు? ఇప్పుడు ఇద్దరు ముగ్గురు నలుగురు సైలెంట్గా వచ్చి చెప్పడం దానికి ఏదో సొల్యూషను, అదేంటో రైట్ ఆర్ రాంగ్ అనేది చేసుకోవడంలో తప్పలేదు. కానీ ఎందుకు అల్లరి చేస్తున్నారు? అలా 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 ఇంకా అసలు మన మీద మనం పొరద చదువుకున్నట్టేగా. ఎందుకు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేంద్రబాబు గారు దృష్టిలో పెట్టాలని నేను సురేంద్రబాబు గారికి చెప్పాను. చెప్తే అసలు ఇది నోటీస్లో లేదమ్మా, ఇలాంటిది అయితే ఏమీ లేదు అంటే, కాదండి ఇప్పుడు పిల్లలందరూ ఏంటనేది అంటున్నారు, వాళ్ళని వీళ్ళని వీళ్ళు వచ్చి చెప్పారు, వీళ్ళని పంపించి వాళ్ళతోనూ మాట్లాడాను అని అంటే, రేపు నేను వస్తాను కదా అని చెప్పారు ఆయన. అది రేపు ఎవరు ఉంటారు? అందరం మాట్లాడే విషయాలు అవి. ప్రతిసారి ఏ ప్రాబ్లం కాదు, ఇద్దరు ముగ్గురు వెళ్తే మమ్మల్ని అసలు మినిమం మాకంటూ సొల్యూషన్ ఏది దొరకట్లేదు. కాలేజ్ వెళ్తే మమ్మల్ని చేస్తున్నారు తప్ప ప్రాబ్లం ఒక్కరిది కాదు. మాట్లాడాను మరి ఎవరు మీరు ఎలా చెప్పారో వాళ్ళు అలాగే చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఎవరో తెలియదు కాదు, ఇప్పుడు చెప్పాను కరుణబాబు గారు కూడా తెలుసండి, ఆయన దృష్టిలో కూడా పెట్టారని అంటే రేపు మాట్లాడుతూ ఉన్నారు. నాకు తెలిసి ఎంత ఫులిష్ ఇది విషయం ఎందుకు ఇలా స్ప్రెడ్ అయింది అనేది, ఇదైతే ఫేక్ అని అయితే నాకు 100% నేనైతే చెప్తాను. ఫేక్ అవ్వాలి, ఫేక్ అవుతుంది. మీకు ఎవరికైనా ఎవరైనా వీడియోస్ పెట్టారా? నీకెవరు చెప్పారు? నీకెవరు చెప్పారు? ఎవరికన్నా ఎవరు చెప్పారు? ఇది అంటే ఒకటి దానికి ఒక రాయేస్తే నీకు ఫ్యాకల్టీ చెప్పారు, రైట్. మీకన్నా మాకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్పారు, బాయ్స్ అందరూ వచ్చి అడుగుతున్నారు, మనం అది ఫేక్ అని అడుగుతున్నాం. అదే అలాగే అవ్వాలని కోరుకుంటాం. ఒక రూమరు ఇంత వైరుగా ఎందుకు స్ప్రెడ్ అవుతుంది? రూమర్ కాబట్టి అవుతుంది. చాలా ఆడపిల్లలు కదా, ఆడపిల్లలు కదా, ఆడాలం కదా, ఏది గొప్పలు మాట్లాడినా తెలియదు. నేను ఆ రోజు నేనే ఉన్నా మేడం, మీ దగ్గర లెటర్ పట్టుకొచ్చి ఇచ్చారన్నారు. మొన్న సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు లోపల సార్ మాట్లాడలేదు, ఎవరిని రానిలా. బయట ఒక 4 మెంబర్స్ ఉన్నారు, లోపలికి ఒక అబ్బాయి వెళ్ళాడు. ఆ అబ్బాయితో మాట్లాడితే ఎవరి ఫోన్లో నేను బయట నిల్చున్నా. ఆ 4 మెంబర్స్ నిల్చున్న వాళ్ళలో నాకు ఒక అబ్బాయి జస్ట్ తెలుసు. వాడిని జస్ట్ తిడుతున్న వేరే సార్ కోదన్నారు సరే ఎవరో తిడుతున్నా, అది పోలీస్ కేసు అవుద్ది, మీరు ఎన్నికోని అవుద్ది, ఇక్కడ ఎందుకు ఉన్నారు వెళ్ళిపోండి అని చెప్పి తిట్టారు. తర్వాత ఇంకో అబ్బాయి వస్తే సార్ రవీంద్రబాబు సరే బయటకు వచ్చి అబ్బాయిని బయట వరకు డ్రాప్ చేసి నేను నీ వైపే సపోర్ట్ చేస్తా, నువ్వు ఫస్ట్ ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా అని చెప్పి సార్ లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత నేను సార్తో వెళ్ళినట్టు నాకు ఇష్యూ ఏం తెలీదు. నాకు హాస్టల్కి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళ చెల్లిది వీడియో వచ్చింది కదా మేడం, ఆ మాట్లాడిన అబ్బాయి వాళ్ళ చెల్లిదే వచ్చింది. ఆ గ్యాంగ్ వాళ్ళలో ఉన్న అబ్బాయి ఇప్పుడు అది స్ప్రెడ్ చేసిన అబ్బాయి అని నాకు తెలిసింది. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, అక్కడ నాకు తెలిసింది ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు మనదే అనేది కెమెరాస్ కూడా దొరికాయంట మేడం. ఆమె కూడా దొరికాయి అని చెప్పి వాళ్ళు అందరూ ఏమో తెలియదు. కెమెరాస్ ఆ అమ్మాయి రూమ్లోకి మీలో ఎవరైనా అమ్మాయి రూమ్లోకి వెళ్ళారా? మన మేడమ్స్ ఎవరికన్నా దొరికిందా? మన మేడమ్స్కి తెలియకుండా మనకు తెలియకుండా కెమెరాస్ ఎలా దొరుకుతాయి ఆ రూమ్లో? ఎవరు ఇన్కేస్ ఏ ఒక్క బయట మనిషి మీరందరిలో అవ్వాలి, లేదా ఎవరైనా సారాలుగా ఎవరైనా చూడమంటే మేము మా ఆధ్వర్యంలో జరగాలి. ఏది మా ఆధ్వర్యంలో ఇంతవరకు జరగాలి. అది సాక్షి అది ఎవరు చూసారు? ఎవరైనా అది ప్రతిదీ ఇంతే. ఇంకా ఐ మీన్ సైలెంట్ అయిపోండి. ఇది ఒకళ్ళది కాదు సమస్య, అందరిది. అందరూ చండాలు
సో ఇది ఎవరి కాడు సైలెంట్గా ఎవరి రూమ్లో కాడు నడపడం బెస్ట్. గ్రూప్గా ఉండి ఇలాంటి విషయాలు బయట చర్చించుకునేవి అయితే కాదు. రేపు ఈ ఒక ఎన్ని గంటలు ఉంది ఇంకా మేబీ ఇది గోల్ చేయాలని అలా కాదు మేడం. నాది యాక్చువల్లీ అటాచ్డ్, మాకు సంబంధం లేదు. ఏంటంటే అమ్మాయి కదా మేడం, ఒకరికి ఇప్పుడు చాలా మంది స్నానం చేసి హాస్టల్ అంటే అందరిది. ఇప్పుడు అదే అందరూ వచ్చి అక్షితాది వస్తుందో, సౌమికాది వస్తుందో, యామినీది వస్తుందో, బ్యాడ్ నేమ్ వస్తే అందరూ అందరికీ వస్తుంది ఆబ్వియస్గా వచ్చి. అది దాని గురించి మీరు వచ్చినందుకు నేనేం అంటలేదు. ఇంతకీ ఏమన్నా వాట్ ఈస్ వాట్ అనేది ఆగండి. 12 గంటలు ఆగండి, ఇంకో 12 గంటలు ఆగండి. రేపు సార్ ఎన్నింటికి వస్తారు మేడం? మేము క్లాస్ కాలేజ్ అంతా మానేస్తాం. రేపు మామూలు రోజు వచ్చేస్తున్నారు. మీరు వెళ్ళేసరికి మిమ్మల్ని ఫోన్లో ఆపండి, టయానికి వెళ్ళండి అని చెబుతున్నారుగా, మీరు చెబుతున్నారుగా మీరే. రేపు మార్నింగ్ వాటికి ఆప్షన్ పెట్టుకుని సార్తో మాట్లాడుకుని తెలుసుకున్నాక అది మీ ఇష్టం, నేనేం కాదన్నా. కానీ తను వెళ్ళేటప్పుడు కూడా ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు కామ్గా వెళ్ళగానే మా వైపు చూసి ఇలా వచ్చి ఇలా రియాక్షన్ ఇచ్చుకుంటే ఇట్టెళ్ళింది, ఏదో ఆ అమ్మాయి మా మీద మేము వాళ్ళు ఏం అనలేదు. వెళ్ళేటప్పుడు వాళ్ళే మమ్మల్ని అన్నారు. అమ్మనివ్వండి. ఇప్పుడు ఏంటనేది ఆగండి, అలా కాదు. రేపు మీకు ఒక విట్నెస్ ఉంటుంది. మీరని ఆ అమ్మాయిని ఏముంది ఇంకా ఇదిగోండి మేము ఇచ్చేసాము, ఇప్పుడు వెళ్తా ఇలా ఇట్లా చేసిందండి మమ్మల్ని, మీ వైపు సపోర్ట్ ఉంటుంది కదా, అది మీరెందుకు మిస్ చేస్తున్నారు? సొల్యూషన్ ఎందుకంటదమ్మా? అబ్బాయికి వెళ్ళింది, అబ్బాయి 10 మందికి పెట్టుకుంటారు, 10 మందికి పెట్టుకుంటారు కదా. అసలు వెళ్ళింది అనేది మీరు ఎందుకు నమ్ముతున్నారు అంటే అన్నీ వస్తాయి. రేపు అన్నీ వస్తాయి. నేను మీరు సారా అందరూ కూర్చుంటాం. నేను సారాల ముందు నేను కూడా కూర్చుంటాను. అది రేపు మార్నింగ్ అయితే నేను ఎవరికి కాలేజ్కి వెళ్ళను మేడం. అందరూ మాట్లాడతాం. హాస్టల్ ఈ రోజు అయితే అక్కడ మేడం. మీరు పిల్లలు వెళ్ళకండి. మీరు సార్ ఎక్కడికి వెళ్ళరు, వచ్చిన వాడు సార్ ఎక్కడికి వెళ్ళరు. మేడం ఒకటి అంటే సార్ ఫుడ్ విషయంలోనే డోర్ మూయించి పంపించారు మేడం. అసలు ఉంటే ఉండండి, వెళ్తే వెళ్ళండి. ఫుడ్ విషయంలో చెప్పారు అది ఓకే మేడం. ఇది అలా చెప్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇది మామూలు విషయం కాదు కదా, ఇది మామూలు విషయం కాదు కదా, దీనికి ఎందుకు అలా చెప్తారు? అసలు ఇదిగో మీరు అసలు ఇక అసలు దాన్ని ఎక్స్టెండ్ చేయకండి ప్లీజ్. లేదు అని ఒక దాని మీద ముందు ఇది పాజిటివ్ గా ఉండండి. అది దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవద్దు, డిస్టర్బ్ అవ్వాలి. ఎన్ని రోజులైంది ఇది జరిగి? ఎందుకు ఆగారు 3 రోజులు? మీరు ఎందుకు తను కూడా ఒక ఆడపిల్ల అనుకుని వదిలేసాం. కానీ ఈ రోజు కాలేజ్కి వెళ్ళడం డే స్కాలర్ రేపు మార్నింగ్ దీనంతటి సొల్యూషన్ వస్తుంది. ఏంటది? అది కామ్గా ఉండాలి. ఏంటంటే వాటర్ ప్రాబ్లం రేపు నేను కూడా ఎర్లీగానే వచ్చేస్తాను. ప్లీజ్ అన్ని బిందులు కానీ అమ్మాయి తప్పు లేనప్పుడు మాతో మాట్లాడచ్చు కదా. ఏదైతే కాసేపు ఆగండి, కాసేపు ఆగండి. ఎవరు చెప్పడానికి గ్యారెంటీ లేదు మేడం. మీరు మాట్లాడకండి, ఆగండి అమ్మ ఒక నిమిషం. ఎవరు ఏం చెప్పినా ఏం జరిగినా ఆ అమ్మాయి చెప్తుందో ఆ అబ్బాయి చెప్తుందో
నీకు ఒకళ్ళు చెప్పారు, నీకు ఒకళ్ళు చెప్పారు, నీకు ఒకళ్ళు చెప్పారు. వీళ్ళందరూ ఏమైపోతారు మనకున్నారు. అర్థమైందా? మనకు స్ట్రాంగ్గానే ఉంది కాబట్టి ఏది ఏమీ అవ్వదు. చెప్పిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పోనీ ఒకళ్ళు చెప్తే పాస్ ఆన్ అవుతుంది. నేను అదనట్లేదు మేడం. ఇప్పుడు అబ్బాయి చెప్పే అబ్బాయి ఈ లోపే వీడియోస్ ఎవరికైనా పెట్టేస్తే ఏమైతే అంటున్నాను మేడం. ఏమీ జరగదు. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఏమి కాలవు, ఏమీ అవ్వదు. నేను సార్తో చెప్పాను, సారు ఇట్లా నేను చెయ్యండి ఇట్లా అనేది నాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు. అది నా రేపు వద్దు అది బ్లేమ్ అవుతుంది. నేను అందరికీ ఆగండి. నేను నాకు ఈ 1200 మంది తరఫున ఉంటాను. నేను అర్థమైందా? మెజార్టీ వైపు ఏంటి? మెజార్టీ ఇప్పుడు నేను రైటో నువ్వు రైటో నాకేం తెలియట్లేదు. తెలియనప్పుడు నేను ఎలా చిన్న విషయాలు పెద్ద విషయాలు కాదు. నేను హైయర్ అథారిటీ చెప్పినప్పుడు ఆ హైయర్ అథారిటీ ఇప్పుడు ఆయనతో మాట్లాడతారు కదా, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏం జరుగుతుంది? ఎవరు గుడిగడ్డ నుంచి ఎవరు వస్తారు? సురేంద్ర బాబు గారు గుడిగడ్డ నుంచి వస్తారా? ఎంతమంది మీకు చెప్పిన ఎవడో ఒకటి చూస్తున్నాడు కాదు చెప్పడంటారా? అన్నీ ఉంటాయి. ఒక నిమిషం ఆగండి అమ్మా. సారాలను పిలిపించండి. అమ్మాయి దగ్గర ఫోన్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోలేదు మీరు. ఏం లేదమ్మా, రేపు సార్ వచ్చి మాట్లాడతారు. ఏం ఉండదు, మీరు ఇవన్నీ ఏం లేదు వెళ్ళమంటే అన్నీ వెళ్ళండి. రేపు కాలేజీకి వెళ్ళకండి, అందరూ ఉంటారంట, మాట్లాడతారంట. మీరు మాట్లాడతారా నేను మాట్లాడినా? ఏదైనా ఒకటి చెప్పండి. ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నారు? అసలు అల్లరి చేసుకునే విషయం ఇది. అమ్మాయి దగ్గర మీరు ఫోన్ తీసుకోకుండా ఎందుకు పంపించారు? ఈలోపు కాపులు పట్టుకుంటే ఏముందో ఉపయోగం? వాళ్ళు ఇంకా వీడియోస్ ఇంకో 10 మందికి ఇదైతే మా పరిస్థితి ఏంటి? సారాలను రమ్మనండి. మీరు ఎంతమంది ఇది చేస్తారంటే మీరు మెజార్టీ మంది సపోర్ట్ లేదు. ఇంకొక అమ్మాయి ఫైనల్ అమ్మాయి సుఖం సాధించాలని అమ్మాయి సరే అదే చెప్పానండి. నేను నా ఐడియా నేను చెప్పానమ్మా. సార్తో మాట్లాడుకుంటాను. అది అలాగే ఓకే చెప్తానమ్మా. ఫోన్ తీసుకోమన్నారు, మిమ్మల్ని వెళ్ళిపోమన్నారు. ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసి మేడం వెళ్ళి తన ఫోన్ తీసుకున్నాడు. స్విచ్ ఆఫ్ చేసి తన ముందే స్విచ్ ఆఫ్ చేసి నిమిషానికి ఒక మాట మాట్లాడండి ప్లీజ్. మీరు
రైటా రాంగో ఇప్పుడు తన ఒక్కదాని మీద ఎంతమంది నడిచినట్టు చెప్తారు కదా ఎందుకు కవర్ దాస్తున్నారే కవర్ దాస్తున్నారు అర్థమైపోతుంది మాటలు అయ్యో రమ్మంటే రేపు వస్తాడు మొత్తం కట్ చేసాం మొత్తం పెట్టు